శాశ్వతంగా ఇక 2029 చంద్రముఖి ఉండదు, చంద్రగ్రహణం ఉండదు, ప్రశాంతంగా ఈ రాష్ట్ర ప్రజలు బతుకుతారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తే అక్కడ మోడీ గారు అమిత్ షాని అపాయింట్మెంట్ అడిగి వెళ్ళాడు. వెళ్తే మా ఏపీఎన్ రాధాకృష్ణ పొద్దున్నే పెట్టి నేను లేచి టీవీ చూస్తే వాళ్ళంతా రా బాబు అని మోడీ అమిత్ షా బతిమాలని చెబుతారు. ఎవరిని అవసరమైతే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటాడు. అబద్ధం ఆడటానికి వెనకాడు, మోసం చేయటానికి వెనకాడు. అధికారం వచ్చినాక సెక్రటేరియట్ దేవాలయం లాంటిది, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, లోపలికి ఎవరు రానిచ్చారని చెప్పి ఆ రోజు నాయి బ్రాహ్మణులు అడిగాడు. వాళ్ళకి ఎన్నికల్లో చెప్పాడు మిమ్మల్ని ఎస్టీలో కలుపుతానని చెప్పి, కాపుల్ని బీసీలో కలుపుతానని చెప్పాడు, ఎస్సీలను వర్గీకరణ చేసేస్తానని చెప్పాడు. కులాల మధ్య చిచ్చులు పెడతాను, వీళ్ళని దాంట్లో కలుపుతా దీంట్లో కలుపుతా, మన చేతిలో లేని దాన్ని కూడా ఈయన ఉన్నట్టు సృష్టించి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య తగాదా పెట్టి, విద్వేషాలు పెట్టి లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నిస్తాడు. తప్పకుండా మీరు జాగ్రత్తగా మీ అమూల్యమైనటువంటి ఓటుని జగన్మోహన్ రెడ్డి గారు నీతికి నిజాయితీకి ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి వ్యక్తి, ఇచ్చినటువంటి మాట కోసం అవసరమైతే ప్రాణాన్నైనా పోగొట్టుకునేటువంటి వ్యక్తి, ఇచ్చినటువంటి మాట కోసం పదవునైనా పోగొట్టుకునేటువంటి వ్యక్తిని మీరు దీవించాలని చెప్పి, ఆశీర్వదించాలని చెప్పి మీ మహిళమ్మ తల్లులందరినీ కూడా 2 చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. మా వాళ్ళు చాలామంది మా నాకు వీళ్ళందరూ మేము ఆడతాం అని పోటీ పడ్డారు. అయితే మహిళా తల్లుల సహనాన్ని పరీక్షించలేము. పాపం 1.5-2 గంటలైంది, ఇంటికి వెళ్ళాలి, పిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి. వద్దులే తర్వాత ఎప్పుడన్నా మాట్లాడదామని చెప్పి మైక్ నేను తీసుకోవడం జరిగింది. ఈ సభావేదిక మీద మాట్లాడటానికి అవకాశం రానాళ్ళు క్షమించమని చెప్పి వాళ్ళ తరఫున అడుగుతూ అందరూ కూడా టిఫిన్ చేసి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చెక్కు కార్యక్రమంలో పాల్గొన్నాం. 5,500 కోట్ల రూపాయలు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేక కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ ప్రజలు ఉన్నారు. నేను చేసినటువంటి మంచి నన్ను గెలిపిస్తుంది. నేను మీకు మంచి చేశానని చెప్పి మీరు భావిస్తే మీరు నాకు ఓటేయనని చెప్పి ధైర్యంగా దమ్ముగా మీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని దమ్ముగా మాట్లాడగలిగినటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెబుతాడు చంద్రబాబు నాయుడు. దమ్ముంటే అనమనండి నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి దమ్ముంటే చంద్రబాబు నాయుడు అనమని చెప్పండి. ఎవరో కూడా అనగలిగినటువంటి దమ్ము, ధైర్యం ఈ రాజకీయ చరిత్రలో ఎవరికీ లేదు. ఈరోజు ఈ కృష్ణా జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ జనరల్ అయింది. జనరల్ అంటే ఓసీ పోటీ చేస్తారు, ఓసీ అంటే కమ్మాళ్ళు పోటీ చేస్తారు, కమ్మాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో జనరల్ అయితే గద్దరామోహన్ భార్యను పెట్టాడు, ఆయన ఎమ్మెల్యే ఆయన భార్యను జిల్లా పరిషత్ చైర్మన్ పెట్టాడు. ఈరోజు ఇక్కడ ఈ మండలం ఓసీ అయింది. ఓసీ అయితే ఈ మండలంలో ఎవరు పోటీ చేసేవారు? మా వాళ్ళే పోటీ చేసేవారు. జగన్మోహన్ రెడ్డి ఆరిగాన్ని పెట్టి గెలిపించుకురామని చెప్తే తీసుకొచ్చి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హారికాని ఇక్కడ జెడ్పీటీసీగా పెడితే మరి ఆవిడికి జనరల్ సీట్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు బీసీలకి ఈ రాష్ట్రంలో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, రాజ్యసభలు కావచ్చు, మేయర్లు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, లేకపోతే ఆయన క్యాబినెట్లో మంత్రులు నాబోటాలను కూడా తీసేసి మరి పక్కన ఉన్నటువంటి జోగి రమేష్ని ఇవ్వడం జరిగింది. బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి, ఎస్సీలకి 70% రాజకీయ పదవులు ఇస్తూ రాజకీయాల్లో పైకి తీసుకురావాలని, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళ పిల్లల చదువులు మంచిగా చెప్పించాలన్నటువంటి దృక్పథంతో మీకోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే ఒకే ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎన్నికల సమయం వచ్చింది, మీ అమూల్యమైనటువంటి ఓటుని
122 సార్లు మీకోసం బటన్ నొక్కానని చెప్తున్నాడు. 124 సార్లు నొక్కాడమ్మా. 124 సార్లు మీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయా? మీకు కనుక మంచి జరిగిందని చెప్తే భావిస్తే తప్పకుండా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు బూత్కి వెళ్ళి 2 బటన్లని ఆయన కోసం ఫ్యాన్ గుర్తు మీద నొక్కమని చెప్పి అడుగుతున్నారు. మీకోసం 124 సార్లు బటన్ నొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరందరూ ఒక్కసారి బూత్కి వెళ్ళి ఒక్క బటన్లో 2 బటన్లు కనుక ఒకసారి నొక్కినట్లయితే శాశ్వతంగా చంద్రముఖి చంద్రగ్రహణం పీడ విరగడవుతుందని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. లేకపోతే మీరు 2019లో ఈవీఎంలో బంధించినటువంటి చంద్రముఖి సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకుని లకమని చెప్పి మీ ఇళ్ళకు వచ్చి మీ రక్తాన్ని డ్రాకులలాగా పీలుస్తాడని చెప్పారు. తప్పకుండా 2024లో కూడా మీ ఓటు అనేటువంటి ఆయుధంతో ఈ చంద్రముఖిని సైకిల్ ఎక్కకుండా గ్లాసు పట్టుకోండి. ఇప్పుడు చెవులో పువ్వు పెట్టుకుంటే రాత్రి ఢిల్లీ వెళ్ళాడు, అది తెచ్చి మనకు పెడతాడు, ఆయన పెట్టుకోడు. నిన్న సాయంత్రం అర్జెంటుగా బయలుదేరాడు, రమ్మన్నారని ఢిల్లీ వెళ్ళిపోయాడు ఫ్లైట్ వేసుకుని. దేనికి రంటే కమలం పువ్వు తెస్తాడంట. ఎందుకు తెస్తాడంటే ఇక్కడ రాష్ట్రంలో పిచ్చోళ్ళు ఉన్నారు, వాళ్ళు చెవుల్లో పెడతాను, నేను స్టోరీలు చెప్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మీ ఓటు అనేటువంటి ఆయుధంతో ఆ చంద్రముఖిని ఆ ఈవీఎం బాక్స్ లో కనుక ఈసారి బంధించినట్లయితే ఎన్నెన్ని మాటలు చెప్పారు. ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోయినా కూడా ఇటు వైసీపీ అటు టీడీపీ ఒక చేత్తోనేమో జగన్మోహన్ రెడ్డి, ఇంకో చేత్తోనేమో చంద్రబాబు గారు, ఇద్దరితో డాన్సులు చేస్తుంది బీజేపీ పార్టీ. ఇద్దరు డ్యూట్లు పాడుతున్నారు బీజేపీ పార్టీతో. ఇది ఎక్కడి విచిత్రము అని అడుగుతున్నాం. ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో అటు పాలక పక్షానికైనా అటు ప్రతిపక్షానికైనా ఇంకా సిగ్గు అభిమానము ఏమైనా మిగులున్నాయా? ఎందుకీ బానిసత్వం అని అడుగుతున్నాం. ఎందుకీ బానిసత్వం అని అడుగుతున్నాం. మనకు బీజేపీ ఒక్కటి కూడా చేయకపోయినా కూడా వాళ్ళ కాళ్ళ మీద పడాల్సిన అవసరం ఏముంది? మన పాలక పక్షానికైనా మన ప్రతిపక్షానికైనా మన కర్మ కాకపోతే ఏమిటి ఈ విచిత్రం అని అడుగుతున్నాం. ఆలోచన చేయండి. నిన్న అసెంబ్లీలో నిలబడి అసెంబ్లీ సాక్షిగా పాలక పక్షం చెప్తున్న అబద్ధాలు, బీజేపీ పార్టీ అంట మనకు ప్రత్యేక హోదాతో పాటు అన్ని విభజన సమస్యలు మొత్తము పరిష్కరించేశారట. ఇక విభజన హామీలు అన్ని పరిష్కరించుకోగలిగాము, మా సత్సంబంధాల వల్ల పరిష్కరించుకోగలిగాము, ఈ సంబంధం ఇలాగే కొనసాగుతుంది, ఇక కొట్లాడడానికి ఏముంది అని చెప్పకనే చెప్తున్నారు అంటే, అసెంబ్లీ సాక్షిగానే ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇక వీళ్ళని ఏమనాలి? అంటే మనకు రావాల్సిన అన్ని మనకు వచ్చేసినాయా? మనకు పోలవరం వచ్చేసిందా? మనకు స్పెషల్ స్టేటస్ వచ్చేసిందా? ఏమొచ్చిందని, ఏమి సాధించుకున్నారని బీజేపీకి అంత పొగడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. జగనన్న గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. జగనన్న గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఎంత చెయ్యగలిగుండి కూడా ఏం సాధ్యమైంది? ఏం సాధించగలిగారు? జగనన్న గారిని వాళ్ళ అభిమానులు పొగుడుతున్నారు కదా, పులి సింహము అని పొగుడుతారే, మరి ఏమైంది? ఎవరికి పులి, ఎవరికి సింహం? సాక్షి పేపర్ కి పులా, సోషల్ మీడియాకి సింహమా? ఏం ఉద్ధరించారు? ఏది? ఒక్కసారి విప్పండి మీ పంజా బీజేపీ మీద, ఒక్కసారి గర్జించండి బీజేపీ మీద మీకు దమ్ముంటే. ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదే. అయినా కూడా ఒక్క ఉద్యమమైనా మీరు చేయకపోతే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహులుగా మిగిలిపోరా? చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందా? అసెంబ్లీలో నిలబడి ఈ మాటలు మాట్లాడుతున్నారే, ఏం చేతనైంది మీకు? కేవలం బెదిరింపులు, కేవలం బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్ని బజారుకి ఇడుస్తున్నారు, వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు. ఇదే చేతనైంది కదా మీకు పోలవరం సాధించడం చేతనైందా? మీకు స్పెషల్ స్టేటస్ సాధించడం చేతనైందా? మీకు రాజధాని సాధించడం చేతనైందా? మీకు పరిపాలన చేతనైందా? ఇది పాలన అంటారా? దిక్కుమాలిన పాలన అంటారా? ఇంకో వైపేమో చంద్రబాబు గారు
అసెంబ్లీ సాక్షిగా పాలక పక్షం బీజేపీతో ఉన్న సంబంధాల వల్ల విభజన హామీలు మొత్తం అన్ని సాధించుకోగలిగాము, సమస్యలన్నీ పరిష్కరించుకోగలిగాము అని నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తుంటే టీడీపీ పార్టీ ఒక్క మాటైనా మాట్లాడిందా? తెలుగుదేశం పార్టీ గురించి చూస్తున్నాం. చంద్రబాబు గారిని వాళ్ళు పిలిచారట, ఢిల్లీ వాళ్ళు పిలిచారట, ఈయన పరిగెత్తుకుంటూ పోయాడట. ఇది విచిత్రంగా లేదా? పోనీ పరిగెత్తుకుంటూ పోతే పోయాడు, పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నాడు. అయ్యా మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తేనే మేము పొత్తు పెట్టుకుంటామని ఒక్క కండిషన్ అయినా పెట్టుకోలేకపోయాడా? అది లేదు. ఎందుకంటే ఆయనకు చిత్తశుద్ధి లేదు కాబట్టి. వాళ్ళు పిలిచారట, ఈయన పోయారట. పిలిస్తే పోవడానికి, ఆపుతే ఆగమనడానికి ఈయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్ష నాయకుడా లేకపోతే బీజేపీ కార్యకర్తనా? ఒక్కరికన్నా ఇంగితం ఉందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా అన్నది ఎంత ముఖ్యమో ఒక్కరికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన ఉందా? ఒక్కరికి కూడా లేదు. అందుకే చెప్తున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మనకు ప్రత్యేక హోదా సంజీవిని లాంటిది. ప్రత్యేక హోదా వస్తే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితి? కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అయినా ఉందా? ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎలా ఉండే? రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఉండే. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన మాట, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని రాజశేఖర్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. ఆ రోజుల్లో ఎంతమంది బిడ్డలు ఎంబీఏలు ఎంసీఏలు ఉచితంగానే చదువుకున్నారు, డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు, ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. తల్లిదండ్రులే కూలీ నాలీ చేసో అప్పు సొప్పో చేసో బిడ్డలను చదివించుకోవాలి. చదివించుకున్నాక పోని వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయంటే అది లేదు. ఈ రోజు మన రాష్ట్రంలో 19 లక్షల మంది బిడ్డలకు ఉద్యోగాలు లేక చిన్న ఉద్యోగాలు 10,000 రూపాయలకు 12,000 రూపాయలకు ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అది అవమానంగా లేదా? ఆ రోజు జగనన్న చెప్పిన మాట ఏమిటి? ఆ రోజు జగనన్న గారు